ఆగు. ఎక్కడికి? బాత్రూమ్ వెళ్తుంటే వెనక పడతామంటే సిగ్గు లేకుండా. నీ వెనక ఎవరు పడ్డారు? ముందు నేను వెళ్ళాలి. ఇంజన్ ఫస్ట్, బోగి నెక్స్ట్. మిస్టర్ లేడీస్ ఫస్ట్. ఏంటి లేడీస్ ఫస్ట్? ముందు నేను లేచాను, నేను వచ్చాను, ముందు నేనే స్నానం చేయాలి. అవతల బ్యాక్ టైం అవుతుంది. అవన్నీ కుదరవు, తప్పుకో. నాకు అర్జెంట్ పని ఉంది. ఏమిటి పని? స్నానం చేసి చీపులో ఉన్న పుల్లలన్నీ పీకి లెక్క పెట్టాలా? కుక్కర్ లో పప్పేసి పప్పులో ఉప్పేసుకునే దానివి నీకేంత తొందర ఉంటే బ్యాంక్ వెళ్ళేవాడిని నేనెంత తొందరపడాలి? అనుకున్నా ఇలా జరుగుతుందని ముందే అనుకున్నా. బొక్కలో దూరే దొంగ ఫ్యామిలీకి బాత్రూమ్ తలుపో లెక్క. డింగ్రీ ఏమిట్రా పాటలు? నీ పిన్ని పెద్ద ఎంఎస్ సుబ్బలక్ష్మి అనుకుంటోందా? ఓ తెగ పాడేస్తోంది. అది బాత్రూమా రికార్డింగ్ థియేటరా? ఆ గాడిదని ఆపమనరా. ఏంట్రా అంకుశం బులిరామిరెడ్డి అనుకుంటున్నావా? చార్మినార్ సెంటర్ లో పెట్టి కొడతా. నమస్తే. అదేంట్రా ఇంకా రాలేదు? దాని చెప్తా. అమ్మా బాత్రూమ్ సుందరి, త్వరగా బయటకొస్తావా? నీళ్లు పోయమంటావా? 1 2 3. డింగ్ 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 డింగ్. నువ్వు మళ్ళీ స్నానం చేయి. మరి ఓవర్గా ఉంది. అమర ప్రిన్సిపల్ కదండి. అజయ్ గారు, అజయ్ గారు, అజయ్ గారు. వేళ మొహాలు మండా. కారం. మేమంతా రావు అండ్ కో స్టాఫ్ అండి. బ్యూటిఫుల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. నా పెళ్లి గురించి మేమంతా ఆడే నాటకంలో మీ శైలజ కూడా యాక్ట్ చేయాలండి ఒక 4 రోజుల పాటు. ఇదిగో ఏమండి, మీరు అడిగిన ఈ మొక్కకి మాత్రం దాన్నే ఉందని అనలేనండి. ఎందుకంటే మా ఫాదర్ కి 1,50,000 రూపాయలు కట్నం కావాలి. అది మీరు ఇచ్చారనుకోండి. దాదే ఉందండి. మా వాడి ప్రావిడెంట్ ఫండ్, ఎల్ఐసి లోన్లు అన్ని కలిసి 1,60,000 దాకా వస్తాయి. అవన్నీ తెచ్చి మీకు ఇస్తాడు. చాలా ఆగండి. మరి ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడే అంటే మరి ఇప్పుడు ఇవ్వలేను కదండి. ఓహో, అయితే ఓ పని చేయండి. రేపే ఎల్లుండి మీ ఆఫీస్కి వస్తాను. 10 రూపాయల వడ్డీ గాడికి ప్రామిసరీ నోట్ రాసి దాందే ఉందండి. ఆగండి గురుగారు. మళ్ళీ ఏమిటి? ఇంకా చిన్న చిన్న కండిషన్స్ ఉన్నాయి. అబ్బాయి ఏం లేదండి, ప్రతిరోజు ఈవినింగ్ నా హోండా మోటార్ సైకిల్ మీద వచ్చి మరో చరిత్రలో కమల్ హాసన్ టైప్ లో 3 సార్లు హార్న్ కొడతాను. 4వసారి కొట్టేసరికి మా శైలజ బయటకు వచ్చేయాలి. లేదంటే నేనే లోపలికి వెళ్ళి ఈవిడిగా అమాంతంగా లాకెళ్ళిపోతాను. దాందే ఉందండి. నా మ్యాటర్ కూడా కొంచెం వినండి. చెప్పండి. నాకేం పని చేసి పెట్టమని అడిగినా సంకోచించకూడదు సాయిబాబు. అలవాటగా. అత్తర్లో సెంటు సీసాలంటే నాకు చాలా ఇష్టం. 4 డజన్ సీసాలు కొనిచ్చేస్తే 4 రోజులు వాడి ఖాళీ సీసాలు మీకు ఇచ్చేస్తాను. ఎక్కడైనా అమ్ముకోండి. అలాగే సోపులు, డెటాల్ సీసాలు కూడా కావాలి. అంతే కదా. ఇంకా చాలా ఉందండి. చాలా ఉంది. మీరు కొంచెం రాసుకుంటారా? ఏంట్రా అంత చెత్త చెత్తగా చేస్తున్నారు? మన ప్రిన్సిపల్ గారు చూస్తే వెంటబడి మరి తంతాడు. భయం ప్లస్ వినయం కూడా. ఆ పొట్టి కోతికళ్ళ ప్రిన్సిపల్ గారు మమ్మేం చేస్తాడు? లేకపోతే మనం ఏదో సరదా కాలేజ్ కలర్స్ చూడడానికి వస్తే మనల్ని కలర్స్ చేయమంటాడా? ఈ కలర్స్ చూసి ప్రిన్సిపాల్ గారి ఫేస్ లో కలర్స్ మారాలి. పిచ్చెక్కాలి, పిచ్చి కుక్కలా పరిగెత్తాలి. మీకు తెలుసా మన ప్రిన్సిపల్ గారికి ఓ బండ కూతురుందిరా. నల్లగా ఉంటుంది. మన తారడు లాగే. కారు నలుపు అంటారా సార్? మీరు చావన ఛాయ, అమ్మగారేమో డర్రు నలుపు. మీ ఇద్దరికి పుట్టిన పిల్ల తెలుపు అయితే డౌట్ పడాలి గాని నలుపు అయితే హ్యాపీనేగా. కన్విన్స్ అయ్యాగానే ఆపేమని చెప్పరా? ఇయో కట్ చేయవయ్యా. ఎస్ కట్ చేయాలి. కట్ చేయవయ్యా. కట్ చేయాలి. కట్ చేయవయ్యా. కట్ చేయాలని మాకు తెలుసండి. కనెక్షన్ ఎక్కడుందో తెలిసావట్లేదే. ఆ వైర్ ఎక్కడుందో చెప్పవయ్యా. నేను నోట్తో కట్ చేస్తాను. కార్డ్లెస్, దానికి వైర్లు మీకేమో తెలియదు. నన్ను కాస్త ఆలోచించుకునేవ్వండి. బాగా ఆలోచించాలంటయ్యా. వీడిని తీసుకెళ్లి ఆ గ్రౌండ్ లో మడత మంచి పడుకోబెట్టు. పైన చూసుకుంటూ ఒకటే ఆలోచించుకుంటాడు. వీడిని తాగలయ్యా. అది అవును, పోస్ట్ ఎక్కడ ఫిక్స్ చేసావు?
ఈ మాత్రం దానికి వచ్చేస్తారు టై కట్టుకొని టచ్ చేసుకొని. అరే ఆపు ఆపు అని చెప్పి ఇందాక చూసి ఆపు పెట్టి వీరస్వామి నువ్వు చాలా కట్టాడు బాబు. మన దేశీ గడికి సెకండ్ సెటప్ కూడా ఉంది, నీకు తెలుసా? ఇంచుపేట కంచల్ రేవు పచ్చడాబా మనిషి మంచి ఎత్తు కానీ ఏజ్ మాత్రం ఓవర్. ఇంటి ముందేగా మా పెద్దమ్మ ఉండేది, వంట మొత్తం వీడినట, పెద్ద గ్యాస్ ట్రబుల్ గాడు. అసలు ఈ రోజుకి పెద్ద విని బాత్తోనే ఉంటుందంట. వీడేమో కొట్టొద్దు గిల్లు అని ఒకటే అరుపులట. సరదా ఫాల్స్ ప్రెస్టేజ్. సార్ మనం ఓ పని చేద్దాం. టుమారో సారీ రేపు సండే కదా, మండే 1 o'clock వస్తాను, వర్క్ ఫినిష్ చేస్తాను. ఏమంటారు? వీరస్వామి సార్ ఒక్కటి పీకు. చిలక గోరింకల్లా ఎంత చక్కగా కాపురం చేసుకుంటున్నాయో చూడరే. అది చిలకలే. సరే కనవరే, ఆ మధ్య నువ్వు మీ ఆవిడ్ని కిరసనాడి పోసి చంపేసేవాడు దేనికి? దేనికిరా ఏడుస్తున్నావు? అప్పట్లో పెట్రోల్ కొనుక్కుని ఆర్థిక స్తోమత లేక కిరసనాయలు అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చిందిరా. అప్పుడే ఎదగల మీరు. అమ్మాయి ఎవరు? అన్నసూయ అని. ఆర్ట్ చాలా మంచిది. స్నానం చేస్తున్నారా? లేదు గడ్డ గీసుకుంటున్నారు, కొంచెం హెల్ప్ చేస్తారేంటి? Shut up. నిన్నే అనుకుంటాను రాయ్. మీ పేర్లేంటి? ఏం పెంచుకుంటారా? వీడి పేరు నారాయణద్రి, ఆడి పేరు పలక్నమ, వీడి పేరు గౌతమి. నేను వాళ్ళ పేర్లు అడిగితే నువ్వు ట్రైన్ పేర్లు చెప్తావేంటి? వీళ్ళంతా ట్రైన్స్ లో అడుక్కుంటారు కాబట్టి. ఓ అలాగా, సర్లే. పిల్లలు రండి చాక్లెట్స్ తీసుకో. ఏంటి ఇయ్యా చాక్లెట్లు ఇచ్చి బిర్యానీ పెట్టినంత బిల్డప్. రేయ్ చార్మినార్ సైట్ అయింది ఎలాండే. రేయ్ కాగితాలతో తింటే మరణిస్తావే. బతిగా ఉన్నాడు. ఆగమంటే ఆగలేదు, ఇంత గ్యాలప్ అవసరమా నీకు? చాలా థ్యాంక్స్ అండి. ఇంటర్ కోర్స్ ఇంటర్ కోర్స్ కాదు, ఆఫ్ కోర్స్. అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? సమయానికి మీరు రాకపోతే నా గొలుసు నాకు దక్కేది కాదండి. చాలా థ్యాంక్స్, మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. గ్లాడ్ టు మీట్ యు. వాళ్ళు అంతేనండి. అవును, ఈ ఏరియాకి మీరు కొత్త అనుకుంటాను. అవునండి. మీ పేరు? వసంతలక్ష్మి. పేరు కొంచెం ఓల్డ్ అయినా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. ఎంప్లాయ్ అనుకుంటాను. అవునండి, స్వాతి పత్రికలో జర్నలిస్ట్ ని. జర్నలిస్టా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం పడితే రాసేస్తారు. రాస్తారు జబ్బుగా అమృతాంజను. అబ్బా తక్కువ సైడ్. మీరు? నా పేరు రామకృష్ణ. ఏం చేస్తారని అడగక ముందే చెప్తున్నా, ఏదనుకుంటే అది చేసేస్తాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు, బ్యాక్ పాకెట్ లో పెట్టండి. నా గొలుసు. ఓ గొలుసు, ఇదిగోండి. థ్యాంక్స్ అండి. అలా వదిలేసేటి. ఏమండి ఒక్క నిమిషం అండి, ఈ యాంగిల్ బాగున్నట్టుందే. ఈ యాంగిల్ ఇంకా బాగుంది. ఏమండి ఈ ఏరియా మొత్తం మీద అనుకోండి. ఈ ఏరియా నాదెందుకవుతుంది? అబ్బా కాసేపు అనుకోండి. మీ ఏరియాలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా మీ మనిషిని అనుకోండి. ఏమంటారు? మీరు నా మనిషి ఎందుకు అవుతారు? కాసేపు అనుకుందరు. అనుకుంటున్నారు కదా. మీ ఏరియాలో ఉన్న నా మెడలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎవడో ఎదవచ్చి కొట్టేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోను కదా కదా. ఈ ఏరియా నాది. ఆ విషయం ఇక్కడున్న పీపుల్స్ అందరికీ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా నా మనిషి. నా ఏరియాలో ఉన్న మీ మెడలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎదవెవడో వచ్చి, ఆడు మామూలు ఎదవ కాదు, ఎదవన్నారు ఎదవ బెడ్డేది. ఓవర్ ఒకరే ఆ ఎదవెవడో వచ్చి కొట్టేస్తే నేను ఊరుకుంటానా? ఎందుకు ఊరుకుంటా? ఊరుకో కదా కదా. పటక్